హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ప్రోటీన్తో పాటు టేస్టీగా పుదీనా పికిల్ అయితే చేసేసుకుందాము. దానికి కావలసిన పుదీనా నేనైతే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చిల్లీస్ కూడా తీసుకోవాలి. టొమాటోస్ కూడా తీసేసుకుందాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నువ్వులైతే తీసేసుకొని చక్కగా మీకు టేస్టీకి తగ్గట్టు దీంట్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నువ్వులైతే యాడ్ చేసుకున్నాను. నువ్వులు యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. అందుకోసం నేను నువ్వులైతే యాడ్ చేసుకున్నాను. మీకు నువ్వులు లేకపోతే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? ఇవైతే చక్కగా వేగిపోవాలి. నువ్వులైతే వేగిపోయాయి కదా, ఇప్పుడైతే చిల్లీస్ తీసుకుందాము. మీకు స్పైసీకి తగ్గట్టు చిల్లీస్ అయితే ఇలా చక్కగా చిల్లీస్ అయితే ఆయిల్లో వేగిపోవాలి. ఇలా చక్కగా వేగిపోయాయి కదా, వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే పుదీనా యాడ్ చేసుకున్నాము. చూసారు కదా, చక్కగా వేగిపోవాలి పుదీనా మొత్తం. ఇప్పుడైతే చక్కగా వేగిపోయింది కదా, దీనిని అయితే సపరేట్ చేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం చల్లదనం తగ్గేంత వరకు. ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాం. దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకుందాం. దీనికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. దీనిలో చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. ఇలా అయితే కచ్చపచ్చగా అయితే గ్రైండ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్ ఉడికాయా లేదో చూసుకుందాం. టొమాటోస్ మాత్రం మంచిగా ఉడికిపోయాయి కదా, ఇవి కొంచెం చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకుందాం. చక్కగా ఉడికిపోయిన టొమాటోస్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందాం. ఇలా కచ్చపచ్చగా అయితే గ్రైండ్ చేసుకున్నా ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం. పోపుకి కావలసినంత ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా కరివేపాకు కూడా వేసుకుందాం. దీంట్లో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడైతే టేస్ట్, హెల్దీకి హెల్దీ, ఎంతో హెల్దీ కమ్మని పుదీనా చట్నీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే మనము టేస్ట్ అయితే చూసేద్దాం, ఎలా ఉందో చెప్దాము. ఓకేనా? మీరు కూడా దీన్ని ట్రై చేయాలనుకుంటే వెంటనే ట్రై చేసి కమెంట్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాం.